హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో ఎలా ఉన్నారు? ఓవరాల్గా హ్యాపీయే కదా? సో స్టాక్ మార్కెట్తో హ్యాపీయే కదా? సో మనకి రన్నింగ్ మార్కెట్లో లైవ్ అప్డేట్స్తో నేర్చుకుంటున్నారు కదా మంచిగానే. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్ అప్డేట్స్ బాగున్నాయి కదా. సరే, స్టాక్ మార్కెట్ ఊపిరి పీల్చుకోబోతుంది. ఎందుకనంటే బ్యాంక్ నిఫ్టీ అనేది బ్యారికేడ్ని బద్దలు చేయబోతుంది. సో మరి ర్యాలీ ఇంకా రాలేదు కదా, రాబోతుంది. సో ఎప్పటి నుంచి? రేపటి నుంచే. సో ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే టీసీఎస్కి సంబంధించిన Q1 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ కామెంటరీ ఏంటి, టీసీఎస్ టెక్నికల్ చార్ట్ ఏం చెప్తుంది, రేపటి మార్కెట్లో టీసీఎస్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు, ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. రేమండ్ 40% ఇంట్రాడేలో డౌన్ అయినట్లు కనిపిస్తుంది కదా. సో కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో IREDA, సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేటు, ఆనందరథీకి సంబంధించిన Q1 అప్డేట్ చూద్దాం. అలాగే ఎస్ బ్యాంక్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్, వాటి యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్త సబ్స్క్రైబర్స్కి నేనేం చెప్తానంటే, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి సో మీకు ఖచ్చితంగా ఏంటంటే ఉపయోగపడే ఛానలే. మీరు రకరకాల ఇబ్బందులు పడుతూ నష్టపడుతూ స్టాక్ మార్కెట్లో సరైన గైడెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కానీ సో మీరు వెతుకుతున్న ఛానల్ ఇదేనేమో. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకే బెనిఫిట్ అవుతుంది అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నేర్చుకుంటున్నాం కదా. సో నాలెడ్జ్ గెయినింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటున్నాము. సో దానిలో భాగంగా మార్నింగ్ మన అబ్జర్వేషన్ ఏంటది, సో 24,330 స్పాట్ దగ్గర ఉన్నప్పుడు సో మనం 200 పాయింట్స్ దాకా డిప్ అవచ్చు అనుకున్నాం. కానీ రన్నింగ్ మూమెంట్ చూసిన తర్వాత సో రన్నింగ్లో మనం ఎప్పుడైతే వ్యూ చేంజ్ చేసుకోవాలో అప్పుడు చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి, ఎప్పుడు చేయకూడదు అది తెలిస్తే చాలు. రైట్, 24,240 దగ్గర ఏంటంటే సో మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ కొడుతుంది, అట్లీస్ట్ అక్కడ ఆగుతుంది అని అనిపించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న బై ఆర్డర్స్ వల్ల షార్ట్ కవరింగ్ రావచ్చు అని చెప్పి ఆ అప్డేట్ కూడా మీకు ఇచ్చాను, వీడియో బయట ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, సో అనుకున్నట్లుగానే మనకి అక్కడ ఆ లెవెల్లో ఆగింది. మనం అక్కడ ఆ వ్యూ నుంచి సో మంచిగా నేర్చుకొని ఆ వ్యూ నుంచి బయటికి రావడం మంచి పని అయిందని చెప్పి చెప్తాను. అలాగే మరి సో బ్యాంక్ నిఫ్టీ ఎరగదీయబోతుంది. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. అలాగే లాస్ట్ 5 మినిట్స్లో మీకు ఒక అప్డేట్ కూడా ఇచ్చాను. రైట్, సో కాబట్టి సో ఇట్లాంటి థింగ్స్ చూసే ముందు ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మనం ఆ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 51,535, 51,751 లెవెల్ మార్క్ చేశాను. సో అయితే ఎందుకని అని అంటే చూడండి, సమ్ గ్యాప్ కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూపిస్తాను. సమ్ గ్యాప్ కనిపిస్తుంది చూడండి. ఈ క్యాండిల్కి మధ్య గ్యాప్ కనిపిస్తుందా అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు పడింది అని అంటే సో అది 24th సరే 24th జూన్ పడింది గ్రీన్ క్యాండిల్, అంటే ఇప్పుడు పడింది కాదు. సో ఆ నెక్స్ట్ 25th జూను. రైట్, సో దానికి ఈరోజు మార్కెట్కి సంబంధం ఏంటి అంటే ఉంటుంది. సో చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి ఆ నెక్స్ట్ డే క్లోజింగ్ ఇక్కడ ఉంటే హ్యూజ్ గ్యాప్ అప్తో, అంటే పెద్ద గ్యాప్ ఏం కాదు, నార్మల్ గ్యాప్ అప్తో వెళ్ళింది. సో మళ్ళీ ఏంటంటే ప్రీవియస్ క్లోజ్ని టెస్ట్ చేయకుండానే పైకి వెళ్ళిపోయి హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. అంటే సో మార్కెట్లో సో అంతకుముందు ఏరియా నుంచి హైయర్ లెవెల్ దాకా బయర్ ఉన్నాడు కానీ సెల్లర్ అవైలబిలిటీ లేడు. అందుకని మార్కెట్ ఆ రోజు అంటే ఆ 25th జూన్ ఉంది కదా, ఆ రోజు ఏంటంటే మార్కెట్లో స్ట్రాంగ్ డిమాండ్ ఉంది, హైయర్ లెవెల్ నుంచే డిమాండ్ ఉందంటే ఆ క్యాండిల్ లో అంతా బై ఆర్డర్స్ ఉన్నాయి, సెల్లర్ లేడని. అంతే కదా, అంటే డిమాండ్ బాగా సప్లైని బీట్ చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ బై ఆర్డర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయి. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎలా పడితే అలా ఏంటంటే విత్డ్రా చేయరు. ఆ నెక్స్ట్ డే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా అని చెప్పేసి విత్డ్రా చేయరు. అలా విత్డ్రా చేస్తే కనుక బ్యాడ్ న్యూస్ అప్పుడు నిఫ్టీ జీరోకి పడిపోదు కదా. ఎక్కడైతే బై ఆర్డర్స్ సెల్లర్ని డామినేట్ చేస్తారో ఆ ఏరియాకి వెళ్ళి సెటిల్ అవుతుంది. ఎంత ప్యానిక్ న్యూస్ అయినా 5%, 6% నిఫ్టీ పడ్డా కూడా ఏదో ఒక పాయింట్లో ఆగుతుంది, జీరోకి అయితే వెళ్తుంది కదా. ఆగే ఏరియా ఏంటి అంటే బయర్ డామినేట్ చేసే ఏరియా. సో కాబట్టి అలాంటి ఏరియా ఇది.
సో వాటిని ఎలా ఐడెంటిఫై చేద్దాము అనేది తర్వాత. సో నెక్స్ట్ ఏం జరిగింది ఇవాళ అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీకు లైవ్లో ఇవాళ అంటే ఇప్పుడు మాట్లాడట్లేదు, మార్కెట్ అవర్స్ తర్వాత మీకు లైవ్లోనే ఆ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడే మీకు చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ షార్ట్ కవరింగ్ కానీ, లేకపోతే అక్కడే ఉండటం కానీ, లిటిల్ బిట్ బౌన్స్ కానీ, హ్యూజ్ బౌన్స్ కానీ ఏదైనా రావచ్చు. కానీ మనమైతే కనుక వెయిట్ చేస్తూ ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, మనం పైనుంచి డౌన్ సైడ్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం కాబట్టి మనం కవర్ చేసుకోవాలి. అంటే మనం అబ్జర్వేషన్ ఏంటంటే క్లోజ్ చేసుకోవాల్సిన సమయం అది అని చెప్పాను, మీకు లైవ్లోనే చెప్పాను, రైట్. దాని తర్వాత ఏంటంటే సో బౌన్స్ వచ్చింది, స్లోగా వచ్చింది, అంత ఈజీగా ఏం రాలా, చాలా పోరాడి బౌన్స్ వచ్చింది. అక్కడ ఆర్డర్లు చాలా స్లోగా ఎగ్జిక్యూట్ అవుతా మనకి క్లోజింగ్ టైంకి మంచి స్ట్రెంత్ అనేది ఫామ్ అయింది. ఒక్కసారి సో మీరు ఈ క్యాండిల్ చూస్తే చూడండి, ఈ డౌన్ఫాల్, ఈ రివర్సింగ్ క్యాండిల్ ఇది. అంటే నేను డోజీ కాబట్టి రివర్స్ అని ఆ టెక్నికల్ నాలెడ్జ్ మాట్లాడట్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి క్యాండిల్ పడ్డాక కిందకి దౌడు చేస్తాయి, అంటే ఏదైతే డౌన్ ఉందో అది కంటిన్యూ చేస్తాయి. కానీ ఈ క్యాండిల్ యొక్క రన్నింగ్ మూమెంట్ మీరు చూస్తే కనుక, ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో చూస్తే మార్కెట్లో ఏంటంటే బయింగ్ మళ్ళీ మొదలయ్యింది. ఈ సెల్లింగ్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మార్కెట్ అనే విషయం కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపించింది అనమాట. సో అందువల్లే మీకు ఇచ్చిన లాస్ట్ 5 minutesలో మీకు ఇచ్చిన అప్డేట్ అనమాట, అబ్జర్వ్ చేయమని చెప్పి మీకు ఒక స్వింగ్ అప్డేట్ అనేది మీకు ఇచ్చాను. సో మీకు ఖచ్చితంగా అది బెనిఫిట్ అవుతుంది. కాబట్టి సో రేపు మార్కెట్లో ఇనీషియల్ మూమెంట్స్లో వోల్టాలిటీ ఉండొచ్చు, లేదా వోల్టాలిటీ ఉండకపోవచ్చు. హ్యూజ్ గ్యాప్ అప్ అయితే వోల్టాలిటీ ఉంటుంది, కానీ సో నార్మల్గా న్యూట్రల్ కానీ, న్యూట్రల్ టు స్లైట్ గ్యాప్ అప్ కానీ, స్లైట్ గ్యాప్ డౌన్ అయితే పెద్దగా వోల్టాలిటీ ఉండకుండా మళ్ళీ ఏంటంటే మార్కెట్ పైకి దౌడు తీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, దాంట్లో డౌటే లేదు అని చెప్పి చెప్తాను. చూడండి సార్, టీసీఎస్ యొక్క రిజల్ట్స్ చూద్దాం. సో చూసే ముందు ఎవరైనా మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే సో ఫ్రీ, అది గ్రూప్ ఏమీ అది పెయిడ్ ఏం కాదు. సో ఆ వ్యూస్ మీరు చూడండి, మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 3-4 months కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 3-4 months లైవ్లో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఇస్తున్నాను అనేది చూడండి. సో అక్కడ అబ్జర్వేషన్, అక్కడ మార్కెట్లో మంచి మూమెంట్ ఉండి అక్కడ మనం అబ్జర్వ్ చేయగలము, మంచి వ్యూ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటేనే నేను అక్కడ చెప్తాను, లేకపోతే నేను చెప్పను. మరీ మార్కెట్ ఒక అడుగు అటు ఇక అడుగు ఇటేస్తుంది, వోల్టాలిటీ ఉంటుంది అన్నప్పుడు నేను పక్కకు తప్పుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ రెస్ట్ మోడ్లో ఉంటాను, మీ అందరికీ తెలుసు ఆ విషయం, రైట్. సో కాబట్టి మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారానే జాయిన్ అవ్వండి. అలాగే మీరు ఏదైనా వెబినార్ ద్వారా ఏదైనా స్పాట్ ఏంటి, మార్కెట్ మూవ్మెంట్ని ఎలా అంచనా వేయాలి, సో మనం డేర్గా ఎలా ఉండాలి, సో చాలా కూల్గా మాట్లాడతాను, మీకు తెలుసు. అంటే మాట్లాడేది సో అగ్రెసివ్ టోన్తో మాట్లాడుతున్నట్లు మీకు అనిపించిన రన్నింగ్ మార్కెట్లో ఎంత కూల్గా మీకు హాయిగా ఉంటుంది. మన ఛానల్తో ఇప్పటి నుంచో కనెక్ట్ అయిన వాళ్ళకి తెలుసు, హాయిగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నైట్ కూడా హాయిగా నిద్రపోయి రేపొద్దున మార్కెట్ గురించి రేపొద్దున ఆలోచిస్తారు మనోళ్ళు, అంతేకాని నైట్ నిద్ర చెడగొట్టుకోరు. నైట్ నిద్ర చెడగొట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టాక్ మార్కెట్లో, వాళ్ళైతే కనుక సో చూడండి సంపాదించారు, అందులో తిరగలేదు. ఎవరైతే హాయిగా నిద్రపోగలుగుతున్నారు అని అంటే వాళ్ళు దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ది మార్కెట్. అలాగే ఏంటంటే దే కెన్ డీల్ సంథింగ్ హ్యాపెన్స్ ఆల్సో, అంతే కదా. ఈ 2 విషయాల్లో వాళ్ళు గట్టిగా లేకుండా నిద్ర అయితే హాయిగా పోలేరు కదా స్టాక్ మార్కెట్ సంబంధించిన వాళ్ళు, అదనమాట. సో కాబట్టి రేపు సండే వెబినార్ ఉంది, మీరు అటెండ్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఏంజల్ జరుగుతా లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మా కింద ఇచ్చిన మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇలాంటి వెబినార్లు జరుగుతూనే ఉంటాయి లైఫ్ టైం అప్పుడప్పుడు, కాబట్టి ఈ ఆపర్చునిటీని వాడుకోండి. మీరు చేయాల్సిందల్లా అకౌంట్ ఓపెన్ చేసి మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయడం మాత్రమే. చూడండి సార్, టీసీఎస్కి సంబంధించిన రిజల్ట్స్. సో ఆపరేటింగ్ రెవెన్యూ అనేది చూస్తే కనుక ఓవరాల్గా అంటే బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అని అంటే 5.4% అప్ ఉంది. అలాగే సో మనకి ఎబిట్ చూస్తే కనుక 12.3% పెరిగింది. సో మా ఎబిట్ మార్జిన్ చూస్తే కనుక సో స్లైట్గా ఏంటంటే మార్జిన్ అనేది ఇంప్రూవ్ అయింది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్యాడ్ చూస్తే 8.7% పెరిగిందనమాట. సో అయితే మేనేజ్మెంట్ కామెంటరీ చూసారా, సో ₹10 వాళ్ళు ఏంటంటే డివిడెంట్ సో టీసీఎస్ షేర్ హోల్డర్కి చదివించారనమాట. కాబట్టి ఆ కంపెనీ మేనేజ్మెంట్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుందాం, రైట్. సో టీసీఎస్ మేనేజ్మెంట్ యొక్క కామెంటరీ చూసారా, ఏమని చెప్పారంటే వాళ్ళు అప్కమింగ్లో కూడా ఇదే మాదిరి గ్రోత్ ఉంటుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే, సో ఆ విషయాన్ని అంటే ఫినాన్షియల్ 25 ఎంటైర్ ఇయర్ గురించి మాట్లాడటానికి సో అంటే అంటే ఇప్పుడున్న డేటాతోనే మనం చెప్పలేము అని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారనమాట. అంటే ఫ్యూచర్ అనేది మిస్టరీ కదా, కాబట్టి సో ఆ గ్రోత్ పాయింట్ కరాఖండిగా మేము పెరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అలాగే మేనేజ్మెంట్ చెప్పిన థింగ్ మనం చూస్తే కనుక ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. కాకపోతే ఆర్డర్స్ అనేవి టీసీఎస్ Q1లో డ్రాప్ ఉన్నాయి.
సో అది చూడండి. అట్లాగే ఏంటంటే సో మనకి వాళ్ళు క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్ తగ్గడానికి కారణం ఏంటంటే సో వాళ్ళు ఏం కారణాలు చెప్పారంటే ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూ పెరిగింది, క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తగ్గడానికి కారణం ఏంటంటే సో ఇంక్రిమెంటల్స్ అని చెప్పారు. టీసీఎస్ ఇంక్రిమెంటల్స్ ఎలా ఉంటాయో మీ టీసీఎస్ ఎంప్లాయీస్గా మీ అందరికీ తెలుసు. సరే, అది కారణంగా వాళ్ళు చెప్పారు, అది ఒక థింగ్. అలాగే ఏంటంటే ఎట్రిషన్ రేట్ అంటే ఏంటంటే ఎంప్లాయీలు ఉన్న కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోయే రేట్ అంట చూసారా, అది ఎట్రిషన్ రేట్ తక్కువ ఉంటే కనుక కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఉన్న ఎంప్లాయీలకి ఎక్కువ శాలరీలు ఇవ్వరు కదా, ఎక్కువ హైకులు ఇవ్వరు కదా, అందుకనమాట. అంతే కదా. సో మనం బయట నుంచి అయితే ఎక్కువ ఇచ్చానే తీసుకుంటారు, కానీ ఉన్న వాళ్ళకి 5% ఇచ్చే బదులు ఆ 10% ఇస్తే వాళ్ళే పడి ఉంటారు కదా. అలా ఆలోచించారు కంపెనీలు, ఎందుకో తెలియదు. ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఈ ఎట్రిషన్ రేట్ వల్ల కంపెనీలో థింగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, అందువల్లే చూస్తున్నారనమాట. సరే, ఓవరాల్గా మేనేజ్మెంట్ కామెంటరీ సంతృప్తికరంగా ఉంది. సో 10 రూపాయలు డివిడెండ్ చదివిచ్చారు, రిజల్ట్స్ అయితే బాగున్నాయి. సో అలాగే ఏదైతే స్ట్రీట్ ఎస్టిమేట్ చేసిందో దానికి తగ్గట్టే ఉన్నాయి. మరి అన్నీ తగ్గట్టుగానే ఉన్నాయి, ఏదో మైన్యూట్ థింగ్స్ తప్ప. మరి రేపొద్దున మార్కెట్లో టీసీఎస్ ఎరగదీస్తుందా లేదా అనేది టెక్నికల్ చార్ట్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, టీసీఎస్ యొక్క టెక్నికల్ చార్ట్ చూసే ముందు ఆనందరథి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన Q1 అప్డేట్స్ చూడండి. రెవెన్యూ 35% పెరిగింది, ప్యాట్ 40% పెరిగింది. సో ఎబిటా చూస్తే 33% పెరిగింది, ఎబిటా మార్జిన్ చూస్తే సో స్లైట్గా తగ్గింది, అది పెద్ద ఇదేమీ కాదు. సో రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే రేమండ్ ఎందుకని 30% పడింది, 40% పడింది అని అడుగుతున్నారు. అది 40% పడిపోవడం కాదు. సో రేమండ్ ఏంటంటే వాళ్ళ సో ఆ లైఫ్ స్టైల్ బిజినెస్ ఏదైతే ఉందో సో దాన్ని ఏంటంటే డీమెర్జ్ చేశారనమాట, అర్థమవుతుందా. సో అందువల్ల అలా కనిపిస్తుంది అంతే. సో అప్పుడు రేమండ్ పోస్ట్ డీమర్జర్ ఆఫ్ లైఫ్ స్టైల్ బిజినెస్, సో అది ఎలా సెటిల్ అయిందంటే బీఎస్సీలో 1950గా అలాగే ఎన్ఎస్సీలో 1906గా ఉందన్నమాట. సో అది అప్డేట్గా చూడండి. అందువల్ల రేమండ్ ఏదో పడిపోయిందని అనుకోవద్దు, అక్కడ రెడ్ చూస్తే అది కార్పొరేట్ యాక్షన్ అనమాట, అంతకంటే ఏం లేదు. డీమర్జింగ్ వల్ల కార్పొరేట్ యాక్షన్ జరిగింది. చూడండి ఫ్రెండ్స్, IRADAకి సంబంధించింది. సో షేర్స్ నియర్ 300 మార్క్ అని చెప్తున్నారు, ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ డబుల్ ద స్టేక్ ఇన్ జూన్ క్వార్టర్. చూడండి ఫ్రెండ్స్, జూన్ క్వార్టర్కి సంబంధించి డబుల్ చేశారని చెప్పి ఇప్పుడు అప్డేట్స్ వస్తాయి కదా. సో దీనివల్ల ఏంటంటే రీటైల్ పీపుల్ ట్రాప్లో పడి తగ్గుంటూ ఉంటారు హైయర్ లెవెల్లో. సో అయితే నెక్స్ట్ క్వార్టర్లో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ క్వార్టర్ అయిపోయినాక తెలుస్తుంది. ఒక్కోసారి ఆశ్చర్యకరంగా ఏంటంటే వాళ్ళు అసలు ఉండరు అంటే అసలని కాదు, చాలా స్టేక్ అనేది ఎత్తి పారేస్తారనమాట, అమ్ముకు తప్పుతారు. సో ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ చూసి ఎప్పుడు కొనొద్దు. సో మీరు చూడండి, వాళ్ళు చాలామంది ఇప్పుడు చూస్తున్నారు క్వార్టర్లీ అప్డేట్ తర్వాత జేబీ మోర్గాన్ ఈ కంపెనీలో ఉంది, లేకపోతే ఈ కంపెనీలో ఎక్కువ స్టేక్ ఆక్యుపై చేసింది, అట్లాంటి న్యూస్ అప్డేట్లన్నీ మనకి సోషల్ మీడియాలో కనిపిస్తాయి. న్యూస్ అప్డేట్స్ తప్పు కాదు, వాళ్ళు చెప్పడం తప్పు కాదు, ఎందుకంటే పీపుల్ అట్రాక్ట్ అయ్యేది అట్లాగే. టీవీ ఛానల్స్, సోషల్ మీడియా, నేను కూడా అలాంటి థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు IRADAని కొనమంటే చాలామంది IRADAని కొచ్చిన్ షిప్ యార్డ్ని ఇట్లాంటి RVNLని కొనమంటే ఎగబడి కొంటారు. సో సబ్స్క్రైబర్స్ కూడా నా ఛానల్కి ఎగబడి వస్తారు. కానీ ఎవరికి ఉపయోగం అది? ఎవరికి ఉపయోగం? మేబీ నాకు ఉపయోగం, నాకు పెద్దగా ఏం బెనిఫిట్ అవ్వదు. ఎందుకంటే నేను తినేది ఒక పూటే అన్నం, రిమైనింగ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటాను, కింద పడుకుంటాను, ఏదో నా ట్రావెలింగ్కి నా ట్రెక్కింగ్కి వస్తే చాలు. మనీ లూజ్ అవుతుంది అని తెలిసి కూడా నేను ట్రెక్కింగ్కి వాడికి పోతాను, ఫంక్షన్స్కి వాడికి పోతాను, నాకు సెలవు పెట్టాలనిపిస్తే ఏమీ చేయకుండా కూడా ఖాళీగా తిరుగుతూ ఉంటాను, మీకు తెలుసు కదా. కాబట్టి నాకు ఏ విధంగా బెనిఫిట్ అవ్వదు. ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది అని అందరికీ ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా చెప్తే బాగుంటుంది. ప్రీవియస్ అబ్జర్వేషన్స్ వల్ల నేనేం నేర్చుకున్నాను, సో దాన్ని కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేయమంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట, అదనమాట. సో ఎవరో కొత్త సబ్స్క్రైబర్స్ కోసం కాదు, ఉన్న వాళ్ళని కాపాడితే సో వాళ్ళే 10 మందిని 100 మందిని 1000 మందిని సో తోలుకొస్తారు, అంటే పిలుచుకొస్తారు అనేది నా బిలీఫ్ అనమాట. కాబట్టి నా బిలీఫే కాదు, అది కూడా ట్రూత్ కూడా అని చెప్తాను. సో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలనేది నా ఒపీనియన్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటప్పుడు. నేను కొనొద్దని చెప్పట్లేదు, ఆలోచించమని చెప్తున్నాను, అది అబ్జర్వ్ చేయమంటున్నాను. నేను చెప్తే అది బిలీఫ్, మీరు అబ్జర్వ్ చేసి మీరు తెలుసుకుంటే ట్రూత్. స్టాక్ మార్కెట్లో మిస్టేక్ చేయకుండా ఎవడు కూడా పైకి రాలేడు, కానీ మిస్టేక్ని రిపీట్ చేసినప్పుడు మాత్రం సంకనాకిపోతాడు. లైఫ్లో అయినా స్టాక్ మార్కెట్లో అయినా ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక మిస్టేక్ చేయడం తప్పు కాదు, హైయర్ లెవెల్లో స్టాక్స్ని కొని దెబ్బతింటే తప్పు కాదు, కానీ రిపీట్ చేయొద్దు దాన్ని మళ్ళా, అదనమాట కథ. చూడండి సార్, నిఫ్టీ యొక్క చార్ట్ చూసే ముందు సో ఒకసారి TCS యొక్క చార్ట్ చూస్తే చూడండి, మనకి క్యాండిల్ అనేది సో డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడింది. సో ఓవరాల్గా బ్రాడ్ వ్యూ ఆఫ్ మార్కెట్ చూస్తే కనుక అది బ్రాడ్ వ్యూ అప్ సైడే ఉంది, రీట్రేస్మెంట్. హోప్ఫుల్లీ ఏంటంటే అది పైకే వెళ్ళచ్చు,
హోప్ఫుల్లీ దెర్ ఈజ్ నో గ్యారంటీ. ఎందుకని ఏంటంటే సో థింగ్స్ అన్నీ బాగున్నప్పుడు ఏంటంటే ఎవరైనా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే, అంటే మీరు నేనో కాదు, జేపీ మోర్గన్ స్టాన్లీ, హెచ్ఎస్బీసీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే మంచి న్యూస్ అప్డేట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది పీపుల్ బై చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే రివర్స్లో సెల్ కొడతారు. ఎందుకని వాళ్ళకి అదేమీ సాడిజం అంటే సాడిజం ఏం కాదు. వాళ్ళు సెల్ చేయాలంటే ఎక్కువ బై ఆర్డర్లు దొరకాలంటే నార్మల్గా టీచర్స్కి అంత వాల్యూమ్ ట్రేడ్ అవ్వదు కదా. సో కాబట్టి రివర్స్లో వాళ్ళు సెల్ చేయలేరు. ఎక్కువ వాల్యూమ్ ఎప్పుడు ట్రేడ్ అవుతాయి? ఏదైనా క్రేజీ న్యూస్ అప్డేట్ ఉన్నప్పుడు ట్రేడ్ అవుతాయి. ఎక్కువ బై ఆర్డర్స్ ఎప్పుడు దొరుకుతాయి? గుడ్ న్యూస్లో ఉన్నప్పుడు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఒత్తుతారు ఒక్కోసారి. అలాంటి వాటి వల్ల డిప్ అవ్వచ్చు. మేనేజ్మెంట్ కామెంట్స్ బాగున్నా, గైడ్లైన్స్లు బాగున్నా, అంతా బాగున్నా కూడా మన తలరాత బాగోదు. రీజన్ ఏంటంటే అలా అనిపిస్తుంది అంతే. కానీ అది మీరు అబ్జర్వ్ చేయాలి అది. కాబట్టి సో థింగ్స్ అన్నిటికీ స్టాక్ మార్కెట్ ప్రైస్ అంటే ఇమీడియట్గా జరిగే ప్రైస్ యాక్షన్కి కొన్నిసార్లు సంబంధం ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్కి రూల్స్ అనేవి ఉండవు కాబట్టి హోప్ఫుల్లీ పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఓవరాల్గా నిఫ్టీ మీద నాకు పాజిటివ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ మీద పాజిటివ్ ఉంది. కాబట్టి టీసీఎస్ మీద కూడా పాజిటివ్ థింగే ఉంది కాబట్టి వెళ్ళొచ్చు. వెళ్ళకపోయినా కూడా మనకి అది రూల్ ఏమీ కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్కి దాని ఇష్టం. అర్థమవుతుందా? ఒక అమ్మాయి అబ్బాయి లవ్లో ఉన్ననాళ్ళు ఉంటారు, తర్వాత బ్రేకప్ కొట్టుకుంటారు. ఎందుకని అంటే దాని కారణాలు ఏమి ఉండవు. ఎవరికొకరికి ఇష్టం అనేది పోవచ్చు లేదా ఉండొచ్చు, అదంతే. సో అది సహజం. కానీ యాక్చువల్గా మనం ఏం ట్రైన్ అయ్యాము, సినిమాలన్నీ చూసి లవ్ అనేది ఇట్స్ అ పర్మనెంట్ థింగ్, లైఫ్ టైం ఉంటుంది, 90 years దాకా ఉంటుంది అని అనుకుంటారు. కానీ అది ఉండాలి అనేది రూల్ కాదు. అర్థమవుతుందా? ఉండకూడదు అని రూల్ కాదు అనమాట. సో అది మీరు 100 మందిలో 90 మందికి ఏం జరుగుతుంది? ఎవరో ఒకరికి పోతుంది కదా. కాబట్టి ఏంటి యాక్చువల్గా నిజం అది. యాక్చువల్గా అది ట్రూత్. కానీ మనం ఏంటంటే ఇలా ట్రైన్ అయ్యామన్నమాట. సో అట్లానే ఉండకూడదని కాదు. ఎందుకు సఫర్ అవుతున్నారు అవతల వాళ్ళకు ఉంటుంది కాబట్టి సఫర్ అవుతున్నారు. సేమ్ థింగ్ ఏంటంటే ఆ మూమెంట్ అలాగే ఉంటుంది లైఫ్ టైం అని అనుకుంటారు కాబట్టి సఫర్ అవుతారు. కానీ సో అలా చెప్పలేము, దేనికి గ్యారంటీ ఉండదు. మన లైఫ్, మన సోల్ నుంచి వచ్చే ఆనందమే ఇట్స్ ఏ పర్మనెంట్. మనం హ్యాపీగా ఉంటే ఎవ్రీ కనెక్షన్ అనేది బాగుంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా లైఫ్లో బాగుంటుంది. మీరు హ్యాపీగా ఉన్నప్పుడే అన్ని రిలేషన్షిప్స్ బాగుంటాయి. సో అది మీకు ఆలస్యంగా అయినా తెలుస్తుంది. ఎప్పుడైనా చదవండి. జిడ్డు కృష్ణమూర్తి గురించో, ఓషో గురించో, సోక్రటీస్ ఇలా చదువుతూ ఉంటాయి ఏంటంటే మీకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట థింగ్స్ అనేవి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ ఓవరాల్గా ఏంటంటే నిఫ్టీ సో లోయర్ లెవెల్లో టేల్ పడింది నిన్న, ఇవాళ కూడా టేల్ పడింది. సో అయితే ఏంటంటే ఇలా టేల్స్ ఉన్నప్పుడు చూడండి, ఎప్పటికైనా కానీ మార్కెట్ ఇలా వచ్చి టేల్స్ని టచ్ చేస్తుంది. రేపు కాదు, జాగ్రత్తగా వినండి, అదే నేను చెప్పేది. సో రేపు కాదు, ఈ టేల్స్ ఉన్నాయంటే ఏంటంటే వాటి కింద ఆర్డర్లోనే అర్థం. బయర్ బాగా డామినేట్ చేస్తాను అర్థం. కాకపోతే బయర్ ఉన్నాడు. కానీ ఎప్పటికైనా అక్కడికి వస్తుంది. కానీ రేపో ఎల్లుండో వచ్చే వారం గురించి నేను చెప్పట్లేదు. అది ఎప్పుడైనా రావచ్చు. అర్థమవుతుందా? ఎప్పటికైనా వస్తుంది అది. అర్థమైందా? అయితే ఇప్పుడున్న ప్రజెంట్ మూమెంట్ అయితే కనుక మీరు లాస్ట్ 1.5 hour అబ్జర్వ్ చేస్తే కనుక మంచి స్ట్రాంగ్ బయింగ్ ప్లస్ విత్ వోల్టాలిటీ ఎందుకు వచ్చింది అని అంటే, సో అప్పటిదాకా డౌన్ సైడ్ అనుకుంటున్న వాళ్ళు మేజర్ బ్యాంకర్స్ అంతా కూడా పైకి మూవ్ అవుతున్నప్పుడు సో వాళ్ళు ఏంటంటే ఒక్కసారిగా మూవ్ అవ్వలేరు కదా. అందువల్ల ఆరిజిన్ అనేది సో అట్లా పైకి కిందకి అవుతుందన్నమాట. సో అదనమాట. ఇప్పుడు మనం ఎంత స్పీడ్గా వచ్చి వెహికల్ 100 kilometers వచ్చాము, ఆగి మళ్ళీ రివర్స్ వేయాలంటే అదే స్పీడ్తో కట్టుకొడితే బోల్తా కొడతారు. కొట్టలేరు కదా. అట్లా ఆగాలి, స్లో అవ్వాలి. ఎంతలా వెహికల్ వాడినా బ్రేక్ కొట్టి స్లోగా వచ్చి దాని తర్వాత టర్న్ చేసుకోవాలి. సో ఆ కైండ్ ఆఫ్ టర్నింగ్ అనేది కనిపించింది. హోప్ఫుల్లీ ఏంటంటే మార్కెట్ రేపటి నుంచి మళ్ళీ ఆల్ టైమ్ హై వైపు వెళ్తుంది. ఆల్ టైమ్ హైకి వెళ్తుందా లేదా అనేది చెప్పలేము. చూడండి ఫ్రెండ్స్, సో మనం ఇక్కడ ఉన్నప్పుడు డౌన్ సైడ్ వ్యూ ఆలోచించాము, సమ్ సెల్లింగ్ అని చెప్పా. కానీ సో మనకి సివియర్ కైండ్ ఆఫ్ ప్యానిక్ అనేది నాకు కనిపించలేదు. అలాగేనంటే ఇవాళ కూడా మీకు సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పడుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపించింది కాబట్టి మనం ఆ వ్యూ మాట్లాడుకున్నాము. ఇక్కడ ఆగిపోతున్నట్లు కనిపించింది కాబట్టి ఆ వ్యూ అనేది లైవ్లో మాట్లాడాను. కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఇక పైకి వెళ్తుందని అనిపించింది కాబట్టి ఆ వ్యూ మాట్లాడాను. మీకు ఆ తమ్మనేలు పెట్టి మధ్యాహ్నం మెరాకిల్లో సడన్గా మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్తుందని చెప్పాను. ఎప్పుడు మార్చాలో డెసిషన్ అప్పుడు మారుస్తున్నాను నేను. కాకపోతే ఏంటంటే చాలామంది ఏంటంటే పొజిషన్లు పెట్టుకోవడం వల్ల సో నేను డ్రాప్ అని అంటున్నప్పుడు ఏంటంటే వాళ్ళ పొజిషన్ బైలో ఉండటం వల్ల నన్ను తిట్టుకుంటున్నారు. నేను ఇప్పుడు రివర్స్ అని చెప్తుంటే కూడా చాలామంది సెల్ కొట్టుంటారు, మళ్ళీ నన్ను తిట్టుకుంటూ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే మనం మార్కెట్తో హానెస్ట్గా ఉండండి. మీకేమనిపిస్తుందో మార్కెట్తో హానెస్ట్గా ఉండండి. మీ పొజిషన్కి హానెస్ట్గా ఉంటే నాకు ఇస్తుంది. అర్థమవుతుందా? అదనమాట. సో నేను ఎంత హానెస్ట్గా ఉంటాను అనేది లాస్ట్ 5 years నుంచి చాలామంది చూశారు. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్ ఫాలోవర్స్ కానీ మన ఛానల్ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్
నష్టపోవడానికి నేను ఇష్టపడను, తెలుసు కదా. నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు మన వాళ్ళకి అన్యాయం జరగడానికి వీలు లేదు అనే విధంగానే మనసులో నేను ప్రయత్నిస్తాను, మీ అందరికీ తెలుసు. కొన్నిసార్లు మన వ్యూ వర్కౌట్ అవ్వదు, సో అది కూడా పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే మన ఎఫర్ట్ అలా పెడతాడు. సో ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్తున్నాను కదా, నేను మార్కెట్ కనుక మూమెంట్ ఉంది అని అంటే భోజనం కూడా ఈవినింగే చేస్తాను, అర్థమవుతుంది. నీకు కుదరదు, నేను యాక్చువల్గా నేను వండుకుంటాను కదా, కూర అన్నం వండుకుంటాను, వెజిటబుల్స్ తెచ్చుకుంటాను, నాకు అది బాగా సరదా, చాలా ఇష్టం అది. సో మార్కెట్ ఉపయోగం ఉన్నది, ఇలాంటి రన్నింగ్ మార్కెట్లో ఉపయోగం లేదన్నప్పుడు నేను చూడను పెద్దగా, అర్థమవుతుందా. కానీ ఉపయోగం ఉంది, అలాంటి ఇంపార్టెన్స్ ఉంది అని నేను అవైలబిలిటీ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఏంటంటే, సో వాటర్ బాటిల్ కూడా పక్కకు పెట్టుకుంటాను. సో మధ్యలో ఏదైనా వాష్రూమ్కి వెళ్ళడమే తప్ప ఇన్ జనరల్గా ఏంటంటే చాలా సీరియస్గా ఉంటానన్నమాట. సో మనకి ఆ వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రీ అవ్వచ్చు. మీకు చెప్తుంటా కదా, ఇడ్లీ తినరండి, భోజనం చేసిరండి, ఎందుకంటే నాకు తెలుసు ఆ మూమెంట్ టైం వేస్ట్ మూమెంట్ అని తెలుసు. అందుకే హాయిగా భోజనం చేయండి అని పెడతా ఉంటాను, ఎందుకంటే మనకు అవి చాలా ఇంపార్టెంట్ కదా అది. కాకపోతే అప్పుడప్పుడే కాబట్టి నేను వీటికి ప్రియారిటీ ఇస్తాను. రెగ్యులర్గా అయితే కనుక భోజనం చేస్తున్నప్పుడు దీని వైపు కూడా నేను చూడు. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో మీకు ఎలా బెనిఫిట్ అవుతున్నాయి అని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తేనే నాకు తెలుస్తుంది, నన్ను పొగడమని కాదు. వాట్ థింగ్స్ యు ఆర్ లెర్నింగ్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎందుకంటే కళాకారులకు చప్పట్లు, యూట్యూబర్లకి కామెంట్లు, అంతకన్నా మేము ఏమని మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయము. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.